హాయ్ హలో నమస్తే. రెండు బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. రెండు బ్రేకింగ్ న్యూస్లు. ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కర్ణాటకలో సెక్యులర్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కర్ణాటకలో హిజాబ్ని ఎత్తేసారు. అంటే హిజాబ్ బ్యాన్ ఉంది కదా, మొన్నటిదాకా మన గతంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు హిజాబ్ని బ్యాన్ చేశారనమాట. హిజాబ్ని బ్యాన్ చేస్తే ఇప్పుడు సిద్ధరామయ్య గవర్నమెంట్ హిజాబ్ బ్యాన్ ఎత్తేసి మీ ఇష్టం మీరు వేసుకొని హిజాబ్ కావాలంటే అని ఒక ఇదైతే పెట్టాడు. ఇప్పుడు వీళ్ళు కొంతమంది ఇప్పుడు ఆబ్వియస్లీ తగిలే వాళ్ళు తగులుతారు కదా, అపోనెంట్స్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు అక్కడ కర్ణాటకలో సిద్ధరామయ్య గవర్నమెంట్ని తగిలారు. వాళ్ళు మీరు ఇంకా అది అంటారు ఏమంటే అప్పీజింగ్ పాలిటిక్స్ అంటారు. బట్ వీళ్ళు ఏమంటారంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఇండివిజువల్ ఫ్రీడమ్, ఈక్వాలిటీ బిఫోర్ లా, నాన్ డిస్క్రిమినేషన్ అనేది ఉండాలి. క్రిస్టియన్స్ చాలామంది సిలువులు వేసుకొని వస్తారు, చేతులకి సిలువు ఉన్నటువంటి ఇవి వేసుకొని వస్తారు. హిందువులు బొట్టు పెట్టుకుంటారు, పులి పెట్టుకుంటారు, మెట్టులు, కాళ్ళకు మెట్టులు అవన్నీ పెట్టుకుంటారు. అది మీ సిక్కులు టర్బన్స్ పెట్టుకుంటారు. ఓకే, కొంతమంది థ్రెడ్ వేసుకుంటారు. ఓకే, సాక్రెడ్ థ్రెడ్. బ్రాహ్మిన్స్ వీళ్ళు ఎవరైతే ఒక బెల్ట్ లాగా వేసుకుంటారు అది వేసుకుంటారు. అవన్నీ అలౌ చేసినప్పుడు మరి వాళ్ళది హిజాబ్ అనేది వాళ్ళ యొక్క రిలీజియస్ అయినప్పుడు మనం ఎందుకు బ్యాన్ చేయాలి వాళ్ళని అని ఇప్పుడు సిద్ధరామయ్య గవర్నమెంట్ ఆర్గ్యూ చేసి దాన్ని ఎత్తేసింది. ఇప్పుడు యాక్చువల్గా జరిగింది అది. సో ఈక్వాలిటీ బిఫోర్ లా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది, రైట్ టు డిగ్నిటీ అండ్ ప్రైవసీ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది ఉంది. మనం వాళ్ళని చేయకూడదు. వాళ్ళు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది ఏంటంటే బికాజ్ ఇప్పుడు వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంది. ఏం సిస్టమ్? హిజాబ్ వేసుకోవాలి అని వాళ్ళ రిలీజియస్ సిస్టమ్ ఉన్నప్పుడు మేము హిజాబ్ వేసుకొని ఇవ్వము అన్నప్పుడు వాళ్ళ పెద్దలు ఆడపిల్లల్ని కాలేజీలకి, స్కూల్కి పెంచడం మానేస్తారు. ఎందుకంటే హిజాబ్ లేకుండా మీరు వెళ్ళకూడదు అనేది మన ఆచారం అని వాళ్ళు నమ్ముతున్నప్పుడు నువ్వు హిజాబ్ వేసుకోకూడదు అంటున్నావు. వేసుకోకూడదు అన్నప్పుడు ఇక వాళ్ళు మా పిల్లల్ని స్కూల్కి పంపించమంటారు. డ్రాప్ అవుట్స్ పెరుగుతాయి, గర్ల్స్కి సంబంధించిన డ్రాప్ అవుట్స్ పెరుగుతాయి. సో ఆ డ్రాప్ అవుట్స్ని మనం తగ్గించాలి, అటెండెన్స్ని మనం డిస్కరేజ్ చేయకూడదు. సో సోషల్ ఎక్స్క్లూజన్కి గురవుతారు. సో అదంతా కాకుండా ఫ్రీగా వాళ్ళని కూడా వచ్చి చదువుకోవాలి. ముస్లిం పిల్లలు, అమ్మాయిలు కూడా వచ్చి ఫ్రీగా చదువుకోవాలంటే వాళ్ళు ఏ బట్టలు వేసుకొని వస్తే వాళ్ళు చదువుకోవడం ఇంపార్టెంట్, వాళ్ళ ఎడ్యుకేషన్ పెరగడం ఇంపార్టెంట్, గర్ల్ ఎంపవర్మెంట్ ఇంపార్టెంట్ అని వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. సెక్యులర్ గవర్నమెంట్ కాబట్టి. ఓకే, అన్ని మతాలకి ఏమంటారు ఈక్వల్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. రిలీజియస్ ఐడెంటిటీ అనేవి కోఎగ్జిస్టెన్స్ అనేది న్యాచురల్గా జరుగుతాయి కాబట్టి ఇవన్నీ ఎందుకు అంటారు? సిక్కులు టర్బన్ వేసుకున్నప్పుడు, హిందువులు బొట్టు పెట్టుకున్నప్పుడు, క్రిస్టియన్స్ సిలువ వేసుకొని వచ్చినప్పుడు, రుద్రాక్షలు చేతికి తాయెత్తులు కట్టుకొని వచ్చినప్పుడు అమ్మాయి హిజాబ్ వేసుకొని వస్తే ఏమైంది అని ఏదో మొత్తానికి ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళారు కర్ణాటక గవర్నమెంట్. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, అది ఎత్తేసారు వీళ్ళు. ఈరోజు అక్కడ భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి ఇదైతే ఎత్తేసారు. ఇప్పుడు 2 ఎత్తేసారు. గతంలో యాంటీ కన్వర్షన్ లా వేస్తే అది ఎత్తేసారు, యాంటీ కన్వర్షన్ లా ఎత్తేసారు. ఇప్పుడు ఇది కూడా ఎత్తేసారు, హిజాబ్ బ్యాన్ కూడా ఎత్తేసారు. అంటే బీజేపీ వాళ్ళు తీసుకున్న 2 ఇంపార్టెంట్ డెసిషన్స్ని సెక్యులర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎత్తేసారని నాకు ఒకటి అర్థమైంది. సో ఇది కర్ణాటకకి సంబంధించిన హిజాబ్ ఇష్యూ. రెండోది టీవీకేకి సంబంధించిన ఎమ్మెల్యే, తమిళనాడులో టీవీకేకి సంబంధించిన ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్ని సపోర్ట్ చేస్తూ ఒకటి చేశాడు. అది ఇప్పుడు రచ్చ అవుతుంది. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మ దట్ డివైడ్స్ పీపుల్ మస్ట్ బి ఎండెడ్ అని అన్నప్పుడు విజయ్ సైలెంట్గా ఉన్నాడు. విజయ్ మాట్లాడాలి దాని గురించి, అది అని చెప్పి గొడవ చేస్తారు. డైరెక్ట్గా విజయ్కి సంబంధించిన ఎమ్మెల్యే అతను ఒక స్టేట్మెంట్ ఇస్తే అది రచ్చ అయింది. ఇప్పుడు అతను ఏమన్నాడు, ఉదయనిధి స్టాలిన్ మరి సనాతన ధర్మాన్ని, ప్రజల్ని విభజించేటువంటి సనాతన ధర్మాన్ని ఎనజేయాలని అన్నాడు కదా, నీ అభిప్రాయం ఏంటని ఒక ఎమ్మెల్యేని అడిగితే అతను ఏమన్నాడంటే, మేము కూడా అదే పనిలో ఉన్నాము, వాళ్ళకి కేవలం పెరియార్ మాత్రమే, అంటే ఎవరు ఉదయనిధి స్టాలిన్ ఉపయోగించి వాళ్ళకి కేవలం పెరియార్ మాత్రమే, మాకు పెరియార్, అంబేద్కర్ ఇద్దరు ఉన్నారు, మేము ఇద్దరిని ఫాలో అవుతాము, అంబేద్కర్ని, పెరియార్ని. సో మాది చాలా స్పీడ్గా ఉండేది,
వీళ్ళు ఎండ్ ది సనాతన అని అన్నాడు ఇతను. ఓకే, మేము కూడా అదే గ్రౌండ్ లెవెల్ అదే పని మీద ఉన్నాము, టు ఎండ్ సనాతన్ ద డివైడ్స్ పీపుల్ అన్నట్టుగా అతను ఒక స్టేట్మెంట్ చేస్తే అది రచ్చ అయింది. ఇప్పుడు డైరెక్ట్గా టీవీకి ఎమ్మెల్యే అని అన్నాడు, విజయ్ సైలెంట్గా ఉన్నాడు, సనాతన్ మీద కామెంట్ చేస్తే అని వాళ్ళు ఇప్పుడు తగిలారు. జోహోకి సంబంధించిన ఫౌండర్ అంటే ఇతను యాక్చువల్గా ఇతను ఒక ఎంటర్ప్రెన్యూర్, తమిళనాడు నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్. జోహో అనేటువంటి ఒక సంస్థ మీ అందరికీ తెలుసు, రూరల్ డెవలప్మెంట్ ఐడియాస్ ఇచ్చేటువంటి సంస్థ. మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీ సంబంధించినటువంటి ఒక సంస్థ. అతని పేరు శ్రీధర్ వెంబు. ఈ శ్రీధర్ వెంబు అనే వ్యక్తి ఇతను ఉదయనిధి స్టాలిన్కి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ చేశాడు. అతను గతంలో చాలా చేశాడు. ఏంటంటే స్వదేశీ టెక్ అనే దాని మీద మాట్లాడాడు గతంలో. స్వదేశీ టెక్ అంటే మనం విదేశీ టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వకూడదు, మన టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వాలని గతంలో చేసిన స్టేట్మెంట్. రూరల్ ఇండియా అనేది ఒక చాలా మంచి ట్యాప్ ఉంది. ఇది రూరల్ ఇండియాలో, రూరల్ ఇండియాని మీరు పైకి తీసుకురావాలి అనే దాని మీద అతను మాట్లాడాడు. సరే, ఏదైనా సరే అతను డైరెక్ట్గా నేను బీజేపీ మెంబర్ని, ఆర్ఎస్ఎస్ మెంబర్ని అని డైరెక్ట్గా చెప్పనప్పటికి కూడా అతని ఐడియాలజీ బీజేపీకి సంబంధించిన ఐడియాలజీకి చాలా దగ్గరగా ఉంటుంది. అతను ఆర్ఎస్ఎస్ ఈవెంట్కి 2020లో చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యాడు. ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యాడు చాలాసార్లు. సివిలైజేషన్ రివైవల్ గురించి, స్వదేశీ గురించి, సెల్ఫ్ రిలయన్స్ గురించి, ఇండిజినస్ టెక్నాలజీ గురించి ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలో మాట్లాడుతుంటాడు ఈ జోహో అనేటువంటి కంపెనీకి సంబంధించిన వ్యక్తి. అతను ఈయన ఉదయనిధి స్టాలిన్ని ఛాలెంజ్ చేశాడు నిన్న, నువ్వు సనాతన ధర్మం మీద ఎలాగో మాట్లాడతావని అతను ఒక పెద్ద స్టేట్మెంట్ చేశాడు. సో ఇది జరిగింది అది. బట్ ఇంకెలాగో ఇప్పుడు అతను ఎవరైతే టీవీకే ఎమ్మెల్యే ముస్తఫా ఎవరైతే ఉన్నాడో టీవీకే ఎమ్మెల్యే, అతను మేము అదే పని మీద ఉన్నాము, మాకు అంబేద్కర్ పెరియార్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇంకా ఫాస్ట్గా చేస్తాము డిఎంకే వాళ్ళకంటే, అంటే వీ విల్ ఎండ్ సనాతన్ వెరీ ఫాస్టర్ దాన్ డిఎంకే అని అతను ఉద్దేశం చేసి అది వచ్చేటట్టు చేస్తే బ్యాక్లాష్ అయింది. బ్యాక్లాష్ అయితే అతను మళ్ళీ ఇందాక ఒక ట్వీట్ చేశాడు. అతను వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఎనీ రిలీజియన్ అని ఒక చిన్న ట్వీట్ చేశాడు అతను, ఆ ముస్తఫా అనే ఎమ్మెల్యే. ఏదైనా జోసెఫ్ విజయ్ సైలెంట్గా ఉన్నాడని దాని మీద ట్రోల్ చేశారు. ఎంకే స్టాలిన్ డైరెక్ట్గా దాని గురించి మాట్లాడినప్పుడు కూడా మా ఐడియాలజీని మీరు ఐడియాలజికల్ పొజిషన్ని మీరు డివేట్ అవ్వకూడదు అన్నట్టుగా మాట్లాడాడు ఎంకే స్టాలిన్ డైరెక్ట్గా దీని గురించి మాట్లాడినప్పటికీ. సో అది జరిగింది. సరే, నాకు పర్సనల్గా నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ ఉదయనిధి స్టాలిన్ని చేసిన స్టేట్మెంట్ మీద వీళ్ళందరూ గొడవ చేస్తున్నారు. నాయనార్ నాగేంద్రన్ బీజేపీ డిఎంకే బీజేపీ లీడర్ అతను, కే అన్నామలై బీజేపీ లీడరు, నితిన్ నబీన్ బీజేపీ లీడర్ ఇతను, నారాయణ తిరుపతి బీజేపీ, వీళ్ళందరూ కూడా బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తమిళనాడులో ఇక్కడ మన రఘునందన్ గారు మాట్లాడారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంకొక బీజేపీ అతను మాట్లాడారు. సో వీళ్ళందరూ మాట్లాడారు, తెలంగాణ బీజేపీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, మీరు మా యొక్క ధర్మాన్ని మీరు అవమానిస్తున్నారంట. నాకు ఒకటే ప్రశ్న ఏంటంటే, అతను దట్ డివైడ్స్ పీపుల్ అనే పదం కూడా అన్నాడు కదా, సనాతన్ దట్ డివైడ్స్ పీపుల్ అనే పదం కూడా అన్నాడు కదా, దాని గురించి మాట్లాడుకుంటే ప్రతిసారి మీరు మతం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని ఒక ప్రశ్న. అంటే మీరందరూ ఆ డివిజన్ ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఆ డివిజన్ ఉండాల్సిందే అని వీళ్ళ ఉద్దేశమా? ఈ నయనార్ నాగేంద్రన్ కానీ, కే అన్నమలై కానీ, నితిన్ నబీన్ కానీ, రఘునందన్ రావు కానీ, బీజేపీకి సంబంధించిన తెలంగాణ వ్యక్తి, ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడారు, నారాయణ తిరుపతి కానీ, వీళ్ళందరూ మీ ఉద్దేశం అంటే ఆ డివిజన్ ఉండాలి ప్రజల మధ్య అని మీ ఉద్దేశమా? నాకైతే తెలియదు. అతను అన్నది క్లియర్గా చెప్తున్నాడు కదా, ద సనాతన్ ద డివైడ్స్ పీపుల్ మస్ట్ ఎండ్ అని అంటున్నాడు కదా. సనాతన్ అంటలేదు కదా, ఇట్ ఈస్ నాట్ టార్గెటింగ్ రిలీజన్ ఆర్ సనాతన్. బికాజ్ ఎవ్రీబడి రెస్పెక్ట్ దేర్ ఓన్ ధర్మ, యూ హ్యావ్ టు ఫాలో యువర్ ఓన్ ధర్మ. బట్ అతను అన్నది వేరు కదా, డివిజన్ ఆఫ్ ది పీపుల్ గురించి క్యాస్టిజం గురించి మాట్లాడుతున్నాడు కదా. నాకు ఎందుకో డౌట్ వచ్చింది, వీళ్ళందరికీ ఆ క్యాస్టిజం ఉండాలి అని వీళ్ళు దానికోసం పనిచేస్తున్నారేమో, క్యాస్టిజం బలంగా నాటడానికి పనిచేస్తున్నారేమో నా అనుమానం. చూద్దాం ఇది ఇంకా ఈ యొక్క సనాతన రాజకీయం తమిళనాడులో ఎంతవరకు వెళ్ళిద్ది అనేది చూద్దాం. ఇది ఇప్పటితో ఆగదు. అది ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ లేపుతారు వాళ్ళు, డిఎంకే వాళ్ళు విజయ్ ట్రిక్కీలో ఇబ్బందులు పెడతానికి.
వాళ్ళు కూడా క్లియర్గా ఉన్నారు. ముస్తఫా అని ఒక ముస్లిం వ్యక్తి అన్నాడు కాబట్టి అది కంట్రవర్సీ అయింది. ఇక టీవీకేలో ఉన్నటువంటి హిందువులుగా ఉన్న ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళు కొంతమంది అంటారు. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఉదయనిధిని సపోర్ట్ చేస్తారా లేదంటే హిందూ ఓట్లు పోతాయని వాళ్ళు అపోజ్ చేస్తారా అనేది ఈ రాజకీయం ఇక్కడ లాగదు. చాలా కొత్త రాజకీయం వచ్చింది తమిళనాడులో. చూద్దాం ఏం జరిగిందో. థ్యాంక్ యూ, నమస్కారం.